మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు. హనుమాన్ మూవీ చాలా పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అంటే ఇప్పుడు అందరితో కలిసి సినిమా చూస్తుంటే ఇంత పెద్ద సినిమా మనం చేసామా అని అనిపిస్తుంది. అంటే నేను ప్రశాంత్ గారితో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఒక 7-8 ఇయర్స్ క్రితమే ప్రశాంత్ గారు ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి మనం అని చెప్పేవాళ్ళండి కల్కి టైంలో. ప్రశాంత్ గారి కాన్ఫిడెన్స్ చూస్తే అవుద్ది అనిపించేది, కానీ అంత ఈజీగా అనిపించేదండి మనకి. ఇంత త్వరగా ఆ యూనివర్స్ ఫామ్ అవుద్ది అనేది నేను ఆ రోజు అంత బిలీవ్ చేయలేదు. కాకపోతే ఆయన సంకల్పం అంటే మేము చెప్పాలంటే చాలా చిన్న చిన్న టెక్నీషియన్సే అండి. ఇంత పెద్ద ఒక పాన్ ఇండియా సినిమా చేసే టెక్నీషియన్స్ కాదు. బట్ వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో మమ్మల్ని పెట్టినారో తెలియదు. బట్ ఇంత ఒక పెద్ద స్పాన్ ఉన్న సినిమా ఈరోజు హనుమంతులు వారి గురించి చాలా జనరేషన్స్ గుర్తుండేలాంటి సినిమా ఇది. అది ఎన్ని తరాల వరకు గుర్తుంటుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే హనుమంతుడిని మనం ఒక భగవంతుడిలా చూస్తున్నాం, కానీ ఈరోజు ఆయన ఒక హీరోలాగా అందరూ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద హనుమంతుల వారు కనపడ్డప్పుడల్లా మీరు ఆ కేరింతలు చూస్తుంటే నిజంగా ఇది ఎన్ని తరాల వరకు ఇలా ఉంటుందో అర్థం కావట్లేదు. అలాగే చాలామంది ప్రతిరోజు నన్ను జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది, లేదంటే నేను వేరే షూటింగ్కి వెళ్తుంటే ఎక్కడున్నామంటే షూట్లో ఉంటే జై హనుమాన్ అంటున్నారు. కానీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ప్రశాంత్ గారు. మరి అది ప్రశాంత్ గారు చెప్పాలి జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది అన్నది. కానీ అంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అని చెప్పడానికి జనరల్గా ఒక సినిమా వచ్చిన తర్వాత సీక్వెల్ గురించి ఎవరు పెద్దగా వస్తే చూస్తారండి, బాగుంటే ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ మధ్యకాలంలో నాకు తెలియదు అలాగా. బట్ ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు అని ఒక ప్రెజర్ పెడుతున్నారు. అంటే దానివల్ల ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ సినిమాలో హానెస్ట్గా వర్క్ చేశాం, కానీ ఏవో చిన్న అంటే మాకున్న లిమిట్స్కి కొంచెం మిస్టేక్స్ కూడా చేసాం అనిపిస్తుంది నా పరంగా. ఇంత పెద్ద హిట్ అయితే ఇంకా ఎక్కువ బాగా చేసేవాళ్ళం అనిపిస్తుంది. కాబట్టి జై హనుమాన్లో మాత్రం మీలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది, భయం వేస్తుంది. కాకపోతే ఆ హనుమంతుల వారు మాతో చేయించారు కాబట్టి జై హనుమాన్ కూడా మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలాగా మాలో అంత శక్తి సామర్థ్యాలు కల్పించి చేయిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సాయి గారు, ఎడిటర్ సాయి గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి. 100 రోజుల ఫంక్షన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ స్టేజ్ మీద పొగడకూడదో తెలియదు కాదు. ఆల్వేజ్ మై గాడ్ ప్రశాంత్ వర్మ గారు. ఎప్పుడైనా సరే చప్పట్ల కొట్టి మనం ప్రోత్సహించే వాళ్ళని మర్చిపోవచ్చు, ఏదో మాటలు చెప్పి మభ్య పెడతారు వాళ్ళని మర్చిపోవచ్చు, కానీ ఎప్పుడో ఇచ్చిన మాట కోసం నేనున్నానని చెప్పేసి నాకు చేయూతనిచ్చి నన్ను పైకి లాగిన నా దేవుడు ప్రశాంత్ వర్మ గారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను సార్. నేను అసలు ఆల్వేజ్ మై లైఫ్. అయినా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏం మాట్లాడలేము, 100 రోజులు అయిపోయింది. హ్యాపీ అండి. థ్యాంక్ యూ. కాసర్ల శ్యామ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. పూలమ్మే పిల్ల ఫ్యాన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అన్నలు పాత్రికేయ మిత్రులందరికీ తప్పకుండా అందరికీ నమస్కారం. ఈ విజయం ముందే రాసిపెట్టుందేమో, అందుకనే పవిత్రమైన దినం హనుమత్ జయంతి రోజు 100 రోజులు కావడం ఏంటి, ఇది ముందే రాసిపెట్టింది. అది ఆ భగవంతుడు, ఆ హనుమంతుల వారి ఆశీర్వాదం మా టీం మీద, ఈ సినిమా మీద పూర్తిగా ఉందనడానికి ఇది నిదర్శనం. నాకు అవకాశం ఇచ్చి తన యూనివర్సిటీలో మమ్మల్ని కూడా ఒక ఫ్యాకల్టీగా, సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీగా చేర్చుకున్న ప్రశాంత్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి వెనక ఉండి తన కష్టాన్ని పట్టించుకొని తను కూడా వాళ్ళతో పాటు సమంగా కష్టపడుతూ ఈ సినిమా నడిపించారు. ముఖ్యంగా నాకు ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చి ఒక మంచి హిట్ పాటలో నన్ను భాగస్వామ్యం చేసిన నా మిత్రుడు, సోదరుడు హరి గౌరకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు నిజంగా ఒక సినిమాని పట్టుకొని ఒక 2-3 సంవత్సరాలు కష్టపడి తన బ్లడ్, స్వెట్ అంతా పెట్టి ఈ ఆర్ఆర్ మీరు అందరూ ఆదరిస్తున్నారంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంది. తనను ప్రోత్సహించి ఎంతోమంది టెక్నీషియన్కి అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్ల అల్లాడిపోయి నీ వల్ల ఊడికి జ్వరం వచ్చినట్టు నిలువెల్లా, బలమే లేకుండా పోయే గుండెల్లా, ప్రేమ మందే రాసియే 3 పూటల్లా, ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా, తుల్లి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా, హే తెల్లాని కోటు పిల్ల దాచేసి జేబులల్లా నన్ను మోసుకెళ్ళవే, పట్నం సంగమామ
చిన్ననాటి ప్రేమ. ఈ వేదిక మీద మరొక సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మొన్న నేను గురువుగా భావించే ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటని ఎంతో ఉత్సాహంగా హరిగౌర గారితో కలిసి పాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా సూపర్ హీరో తేజకి కంగ్రాట్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌరహరి. ఈరోజు హనుమత్ జయంతి రోజు ఈ సినిమా నిజంగా ఒక సెలబ్రేషన్ లాగే ఉంది. అంతకంటే గొప్పగా అనిపిస్తుంది నాకు. మీ అందరి ఆనందం చూస్తుంటే 3 ఏళ్ళు పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం. ఎప్పుడు కూడా ఇంకా పడాలనిపిస్తుంది ఇంత ఆనందపడుతున్నారని తెలిస్తే కనుక. మేబీ ఒకవేళ ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తిని కలిసేంత వరకు తన బలం తనకి తెలియనట్టు నేను ప్రశాంత్ వర్మ సార్ని కలిసేంత వరకు కూడా ఇంత గ్రాండ్గా నేను చేయగలుగుతాను అని ఒక నా బలం నాకు తెలియలేదండి. కమర్షియాలిటీ అంటే ఇంతే, ఈ స్థాయి వరకు మనం చేయగలుగుతాం అనుకుంటున్న నా మైండ్ సెట్కి ఒక్కసారి ఆయన కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన అవుట్పుట్కి నేను ఇచ్చిన సౌండ్ తాలూకా వైబ్రేషన్స్ ఈరోజు థియేటర్స్లో చూస్తుంటే ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తిని కలిసిన తర్వాత తన బలం తనకి పూర్తి స్థాయిలో తెలిసినట్టు నా బలం నాకు పూర్తి స్థాయిలో ఇంకా తెలిసింది అనుకోవట్లే, కానీ నా ఊహకు మించి నేను ఎంత చేయగలుగుతానే ఒక ఆశ్చర్యానికి నేనే గురయ్యానండి. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పిక్చరైజేషన్ విచ్ వాస్ కన్సీవ్డ్ బై అవర్ ప్రశాంత్ సార్. అండ్ నా కోసం అందరూ ఒకే ఒకసారి వాసుదేవ అంటారా? ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్డ్రాప్ అంతా కూడా మా ఆశ్రమం బ్యాక్డ్రాప్ నుంచి వచ్చానండి. చిన్నప్పటి నుంచి కూడా భక్తి బ్యాక్డ్రాప్లోనే పెరిగి ఉన్నాను నేను. సో అది ఎంతో ఒక తెలియకుండా కమర్షియాలిటీ ఎంత ఉన్నా కూడా ఫిలింకి ఆ భక్తి రసం అనేది యాడ్ అయింది కాబట్టి నేను ఈ ఫిలింకి ఆ కైండ్ ఆఫ్ వర్క్ చేయగలిగాను అని నమ్ముతూ నా గురువు గారికి కూడా నేను ఇప్పుడు కృతజ్ఞుడిని ఉంటూ వాసుదేవ, జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మరి ఇంకెందుకు ఆలస్యం, గెటప్ సీను గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఎస్, ఈ 100 రోజులు మీరు అన్నారు, నేను అన్నం పక్కన పెడితే ఆ సినిమాలో అంటే ఒక సంక్రాంతి పండుగ వస్తే 2-3 రోజులు పండుగ మనకి. బట్ మాకు హనుమాన్ ఆ టీం అందరికీ మీ అందరూ కలిసి తెలుగు ప్రేక్షకులందరికీ కలిపి మాకు 100 రోజుల సంక్రాంతి పండుగ ఇచ్చారు. సో అందరికీ మా టీం తరపున శిరస్సు వంచి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దీనికి కారణమైన ప్రధాన కారణం మా నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇప్పటి వరకు 100 రోజుల వరకు తీసుకురావడం, సినిమా కంప్లీట్ చేయడం, 100 రోజుల సెలబ్రేషన్లో కలవడం అంటే ఆయన వల్లే అయింది సార్. అండ్ అలాగే దీని కర్త కర్మ క్రియ ద డే 1 నుంచి అంటే జాంబీ రెడ్డి నుంచి చూస్తున్నాను నేను, ఆయన ఎంత డెడికేటెడ్ సినిమా మీద. సో ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కటి ఎంత అలా సైంటిస్ట్ అనమాట ఆయన బేసికలీ. సో సైంటిస్ట్గా పుట్టాల్సింది ఉండాల్సింది, ఆయన సినిమా డైరెక్టర్ అయిపోయారు ఆయన. ప్రశాంత్ వర్మ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను జాంబిరెడ్డి నుంచి హనుమాన్ వరకు నడిపించి అంటే టీవీకి ఎక్కువ అయిపోతున్నానేమో, సినిమాలు తక్కువ చేస్తున్నానంటే క్రమంలో నాకు సినిమాల ద్వారా ఒక మంచి లెంతీ క్యారెక్టర్లు ఇచ్చి మిమ్మల్ని అందరినీ అలరించేలా చేసిన ఆ క్యారెక్టర్కి ఇచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్ నేను. అండ్ అలాగే మా హనుమంతు మిరాయిగా మీ ముందుకు వచ్చాడు, మనందరినీ మెప్పిస్తాడు. సో సూపర్ యోధాగా మీ ముందుకు రాబోతున్నారు. సో హనుమంతుతో అంటే హనుమాన్లో హనుమంతుగా ఎంత అయితే మెప్పించారో మిరాయి ద్వారా కూడా అంతే మెప్పిస్తారని, అండ్ మీ ఆశీస్సులు ఎప్పుడు ఆయన మీద ఉండాలని, అండ్ ఆయనతో పనిచేయడం నాకు ఎప్పుడు ఒక ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు. ఇప్పుడు చూసారు కదా, ఎరే నన్న చిట్టి ఎలా ఉన్నారు ఏంట్రా, కొంచెం బొగ్గులు వచ్చేయంట్రా అని కేర్ తీసుకుంటారు ఆయన. సో ఆ సినిమా కూడా హనుమాన్ అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నమస్కారాలు తెలుసుకుంటూ, అండ్ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్, జై శ్రీరామ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ చైతన్య మ్యామ్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మీరందరూ ఇక్కడికి రోజు మా కోసం రావడం, హనుమాన్ జయంతి హనుమాన్ 100 days ఫంక్షన్ మాతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఈ రోజుల్లో ఒక సినిమా తీయడము, అది సక్సెస్ అవ్వడము, హనుమాన్ లాంటి సినిమా ఒక 100 days అది మా ప్రొడక్షన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్లో రావడం నిజంగానే గర్వంగా ఉంది. మీ సపోర్ట్, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి హనుమాన్ గురించి ఫర్ ద ఫస్ట్ టైం మాట్లాడడానికి వచ్చిన విభీషణుడి మాటలు వినేద్దామా? సముద్రకని గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం. చాలా ఎమోషన్గా ఉంది. ఎప్పుడే మంచి విషయం చేయాలంటే దానికి దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్తారు. ఆ బ్లెస్సింగే అందరినీ ఒకే లైన్లో మళ్ళీ తీసుకొచ్చింది.
థ్యాంక్ యూ గాడ్. ఈరోజు రాగానే ఎయిర్పోర్ట్ని బట్టి నేను మనిషిని చూశాను. మొదట చెప్పారు, విభీషణంగా చేయడం వచ్చి చాలా నార్మల్ విషయం కాదురా, నీ బాడీలో బలం ఉండాలి, నీ మైండ్లో బలం ఉండాలి. ఆ రామచంద్రుడు స్ట్రైట్గా బ్లెస్సింగ్ ఇస్తానే అది జరుగుతుంది, నువ్వు చేసుకున్నావు, గాడ్ బ్లెస్ యూ అలా అన్నారు. నా చూసిన రామచంద్రుడు దా ప్రశాంత అలానే చూశాను. ఎందుకంటే సడన్గా ఉండే మీట్ చేసాము, నాకు ఏం తెలియదు. సడన్గా ఉండే చూస్తే నాకు డిజిటల్లో చూపించారు, ఇది చేద్దాం, మీరు చేస్తే బాగుండు అనుకున్నాను. సార్ వెళ్తాం సార్ రండి. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ లుక్లోనే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను నా మీద పెట్టిన నమ్మకం నా నెరవేర్చుకున్నాను అనుకున్నాను. తమ్ముడు తేజ ఫస్ట్ టైం చూసిన నుంచి ఆ సేమ్ లవ్దా నా తమ్ముడిని చూసినట్టే ఉంది. తమ్ముడు ఇంకా గొప్ప గొప్ప విషయాలు మీరు అచీవ్ చేస్తారు. ఎందుకంటే అందరం కష్టపడాము, అంత ఇష్టపడి కష్టపడాము మంచి విషయంకు, అంతే. మా ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎడిటర్ సార్, ఆర్ట్ డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా బాగా చేసుకున్నారు సార్. ఆ సౌండ్ను ఒక్కొక్క థియేటర్లో వినగానే ఒక్కొక్క మాదిరి ఎమోషన్స్ వస్తుంది సార్. కెమెరామెన్ సార్, ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్, ఎప్పుడు ఏ టెన్షన్ ఉంటారు సరే హ్యాపీ ఫేస్లో ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. తమ్ముడు థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం అండి. మీరు లేదంటే ఈ సక్సెస్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన సూపర్ హీరో హనుమాన్ మాటలు వినేద్దాము. తేజ సజ్జా టు ప్లీజ్ స్పీక్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా మామూలుగా అయితే ఏమి అంటే చాలాసార్లు మాట్లాడేసి ఉన్నాం కాబట్టి ఏమీ మాట్లాడి ఉండేవాడిని కాదు. కానీ ఇక్కడ పెట్టినందువల్ల సత్యం థియేటర్, ఇదే థియేటర్లో లైన్లో నుంచి చాలా 100 రోజులు ఆడిన సినిమాలు టికెట్లు తీసుకుని చూశాను. నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కూడా పక్కనే ఉండేవాళ్ళం. పక్క నుంచి ఇక్కడికి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి సినిమాలు చూసేవాళ్ళం. అలాంటి ప్లేస్లో ఇవాళ ఈ 100 రోజులు జరుపుకోవటం ఆనందంగా ఉంది. ఇవాళ పొద్దున్న ఎవరు నాకు బాగా క్లోజ్ పర్సన్ ఒకరు, కంగ్రాట్స్ తేజ, ఈ జనరేషన్లో 100 రోజులు నీ ఒక్కడికే ఉందనుకుంటా అని నాకు మెసేజ్ పెట్టారు. ఇది నా 100 రోజులు కాదు, ఇది మీ అందరు 100 రోజులు. మీరు మేము గెలవాలనుకున్నాం కాబట్టి ఇవాళ ఇలా నుంచోవాలని మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇలా ఉన్నామని భావిస్తున్నాను. అది ఎప్పటికీ మర్చిపోను. ఇది మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. టీం గురించి, క్రూ గురించి అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పున్నాను. సముద్రకాని సార్ గురించి మాత్రం ప్రతిసారి మిస్ అయ్యాను. ఈసారి మిస్ అవ్వను, చాలా గట్టిగా చెప్తా, బలంగా చెప్తా. అదే ఈసారి చాలా బలంగా చెప్తాను. సముద్రకాని గారు ఆయన మా సినిమాలోకి వచ్చి సినిమా తాలూకా స్థాయిని అలా పెంచేశారు. ఆయనకున్న కమిట్మెంట్కి, ఆయనకున్న సిన్సియారిటీకి, ఆయన చేసిన విధానానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. ఆయన చాలా బిజీగా బ్రో షూటింగ్లో ఉండగా మా కోసం టైం ఇచ్చి మేము జై పవర్ స్టార్ మా కోసం టైం ఇచ్చి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక ఒక ఇద్దరు గురించి చెప్పాలి అంటే, ఇక్కడ కొంతమంది కిడ్స్ ఉన్నారు, యూత్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఏమైనా ఉపయోగపడుతుందేమో. నేను ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చాలా భయంతో, బాధ్యతతో ఆలోచిస్తూ ఇది జరుగుద్దా, ఇది అవుద్దా, ఎలా చేయాలి, ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ నాకు 10 ఏళ్ళ క్రితం వ్యక్తి పరిచయం అయ్యాడు. నువ్వు ఏదైనా చెప్పు నేను చేసేద్దాం అంటాడు, నేను చేసేయగలను అంటాడు. ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆ గట్స్ నేను ఇంకెక్కడా చూడలేదు. దానికి దగ్గరలో ఇంకొక మనిషి కనిపించారు నాకు. అది ఆ కలయిక ఎలా జరిగిందో మరి నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను ఇది గాడ్స్ రిటర్న్ స్క్రిప్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా. ప్రశాంత్ గారికి ఎలాగైతే ఒక కాన్ఫిడెన్స్, ఒక గట్స్ ఉన్నాయో అలాంటి కాన్ఫిడెన్స్, గట్స్ మళ్ళీ నిరంజన్ గారిలో చూశాను. నాతో సినిమా రిలీజ్ రోజు ఒక మనిషి అన్నారు, నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, ఎప్పుడు కుదరలేదు. ఇవాళ అందరి సమక్షంలో చెప్పేస్తా. నువ్వు కూడా దగ్గరికి వచ్చావా? గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ అని చెప్పారు. ఏంటది? గట్స్ ఉన్న వాళ్ళకే. సో అలాంటి గట్స్ ఉన్న నిరంజన్ గారికి ఈ సినిమా మొదటి సినిమా అవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ ఏదో అనుకుంటారు, సినిమా నిరంజన్ గారికి చాలా ఈజీగా అయిపోయింది, లేకపోతే చాలా ఈజీగా, అదేం లేదు. ముందు గట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయన ఇక్కడ నుంచున్నారు. ఆయన కానీ ప్రశాంత్ వరం గారు కానీ వాళ్ళ గట్స్
మా 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 అందరం అంటే యంగర్ జనరేషన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఇన్కల్కేట్ చేసుకుని దాన్ని రైట్ డైరెక్షన్లో పెట్టుకుని ఆ ధైర్యాన్ని నమ్ముకుని మనం నమ్ముకుని ముందుకెళ్తే చాలా దూరం వెళ్తారని వీళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి వీళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీ అందరికీ పాదాభివందనాలు. మీరు ఈ సినిమాని ఇలా ఇలా ఇవాళ ఇలా ఉందంటే దీనికి కారణం మీరే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా మీడియా మరి వాళ్ళని ఫ్రెండ్స్ అనాలా, మా ఫ్యామిలీ అనాలా నాకు తెలియదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వీళ్ళ మధ్యలోనే పెరిగాను. రోజు కలుస్తాం, అంటే ఎవ్రీ అదర్ డే ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా అందరినీ కలుస్తూ ఉంటాం. పేరున ఒక్కొక్కరు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాం సార్. మీరందరూ మీ సాయి శక్తుల మీరు ఎంత కుదిరితే అంత ఈ సినిమా గెలవాలని మీరందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. ఓకే, మరిక హనుమాన్ క్రియేటర్ ప్రశాంత్ వర్మ, సినిమాటిక్ యూనివర్స్ క్రియేటర్ ప్రశాంత్ వర్మ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. వేదిక నిర్వహించిన పెద్దలకు, మా సినిమా కాస్ట్ అండ్ క్రూకు అండ్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, మీ అందరికీ నా నమస్కారం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అంటే చిన్నప్పటి నుంచి హనుమాన్ జయంతి అంటే ఇట్ వాజ్ ఆల్వేస్ స్పెషల్. బట్ ఇప్పుడు నాకేమైపోయింది అంటే కనుక ఎవ్రీ హనుమాన్ జయంతికి ఒక అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్స్ బికమ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. సో ఈరోజు ఒక అప్డేట్ రిలీజ్ చేసాం. అందరూ చూసారా? అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అంటే 100 రోజులు అంటే 50 రోజుల ఫంక్షన్ మేము చేస్తున్నప్పుడు అనుకున్నాము ఇంక ఈ ఫంక్షన్ పక్కా చేయాలి, ఎందుకంటే 50 రోజులు ఆడి సినిమాలు చాలా రోజులు అయిపోయింది కదా, 50 రోజుల ఫంక్షన్ చేద్దామంటే నిరంజన్ గారు పర్లేదు మనం 100 రోజుల ఫంక్షన్ కూడా చేయగలుగుతామన్నారు. సో నేను నమ్మలేదు, కాకపోతే మీరు అందరూ అది నిజం చేశారు. ఎప్పుడో చాలా రోజుల సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తున్న 100 రోజుల ఫంక్షన్ అంటే కనుక మన చిరంజీవి గారిది ఇందిరా సినిమా. ఆ రోజు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు తేజన్ ఆ రోజు స్క్రీన్ మీద చూసి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్నాను నాయనమ్మ అనిపిస్తాను ఈ సినిమాతో అని అనుకోలేదు. ఇందిరా 175 రోజులు మనం కూడా అది జరుపుకోవాలని కోరుకుంటున్నా. సో దాని తర్వాత బాలకృష్ణ గారిది సమరసింహారెడ్డి, వెంకటేష్ గారిది నువ్వు నాకు నచ్చావు, పవన్ కళ్యాణ్ గారిది ఖుషి సినిమా, మహేష్ బాబు గారి పోక్రీ సినిమా. సో ఇవన్నీ అంటే ఇట్ వాజ్ లైక్ ఏ సెలబ్రేషన్ ఫర్ అస్ అనమాట. అంటే చిన్నప్పుడు 100 రోజులు ఆడినా అదేదో మన సినిమా ఆడినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. కాకపోతే నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ జనరేషన్కి వచ్చిన తర్వాత మేము అందరం చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. అరే సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది, సో వీకెండ్ కలెక్షన్స్తో ఇంకా క్లోజ్ అనమాట. సో ఫ్రైడే సాటర్డే సండే దాంతో ఇంకా ఈ సినిమా మ్యాక్సిమం ఇంతే కలెక్ట్ చేస్తుంది. సో మండే నుంచి ఇంకా బ్యాక్ టు నార్మల్ అనమాట. సో అలాంటి ఈ జనరేషన్లో శాటిలైట్ వచ్చేసింది, ఓటీటీస్ వచ్చేసినాయి, ఐబొమ్మ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. సో ఇట్స్ ఓకే, అంటే లైక్ పర్లేదు. బట్ ఇలాంటి టైంలో కూడా ఇంకా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు, అంటే 100th డే కూడా థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తున్నారు అంటే కనుక నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని చెప్పి నేను డే 1 నుంచి ప్రామిస్ చేస్తూ ఉన్నాను. సో అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేసినందుకు, ఆ డెలివర్ చేయడానికి నా ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ నన్ను సపోర్ట్ చేసినందుకు గర్వపడట్లేదు, బట్ చాలా 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 ఆనందపడుతున్నాను. సో జనరల్గా సినిమా రిలీజ్ అయిన రోజు మనకి ఒక డైరెక్టర్కి విపరీతమైన అప్రిసియేషన్స్ అది ఇది వస్తూ ఉంటాయి కదా. నాకు ఒక 100 రోజులుగా జరుగుతుంది అది. 100 రోజులుగా ప్రతిరోజు కూడా నా సినిమా ఈరోజు రిలీజ్ అయిందా అన్నంత అప్రిసియేషన్ నాకు లభిస్తూ ఉంది. సో ప్రాబబ్లీ ఇంత అదృష్టాన్ని నాకు కలిగించిన హనుమంతుల వారికి, శ్రీరాముల వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే అందరికీ పేరు పేరున చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. సో మీరందరూ లేకుండా ఈ సినిమా లేదు. మా నిరంజన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చైతన్య గారి దగ్గర నుంచి ద ఎంటైర్ క్రూ అండ్ తేజ, అమృత గారు, వరు గారు, సముద్రకని గారు, వినయ్ గారు, వీళ్ళందరూ ద ఎంటైర్ క్యాస్ట్, మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ పాసిబుల్.
సో గోయింగ్ ఫార్వర్డ్ పీవీసీయూ అంటే చాలామంది సినిమా థియేటర్లో, దాని తర్వాత ఓటీటీలో, ఇప్పుడు శాటిలైట్లో వచ్చినప్పుడు ఆ పీవీసీయూ అనే లోగో వచ్చినప్పుడు రికార్డ్ చేసి నాకు పంపిస్తున్నారు. ఈవెన్ ఈరోజు కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎవరో నాకు రికార్డ్ చేసి పంపించారు ఇక్కడి నుంచి. అంటే దట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఐ సీ ఇట్ నేను కొంచెం టీరప్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంత లవ్ ఇస్తున్నారేంటి, బికాజ్ నేను ఆల్రెడీ యూనివర్స్లో ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు, ఇది ఫస్ట్ సినిమా. బట్ ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాలుగా కన్న కళ అనమాట ఇది. సో నెక్స్ట్ ఒక 20 ఏళ్ళు దీని మీద నేను స్పెండ్ చేయబోతున్నాను. సో దానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా ఒక వెన్నెముకలాగా నాకు అనిపిస్తుంది. సో మీరు ఏదైతే ఈ లవ్ చూపిస్తున్నారో దాన్ని డెఫినెట్గా చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని చేయబోతున్నాను. సో ఈ యూనివర్స్లో డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ రాబోతున్నాయి. సో సముద్రకని గారు విల్ కంటిన్యూ ప్లేయింగ్ విభీషణుడి రోలు. సో తేజ విల్ కంటిన్యూ ప్లేయింగ్ హనుమాన్. అండ్ చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ రాబోతున్నాయి. చాలామంది సీను గారు ఇంకా తప్పదు, ఆయన లేకుండా అంటే మీకు చాలా సత్య గారు విల్ రిటర్న్ ఫర్ ష్యూర్. ఆయన బర్డ్ కూడా వస్తుంది ఆయనతో పాటు. అద్దిర షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే సైమల్టేనియస్గా ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్ షూట్ జరగబోతున్నాయండి. సో వేరే డైరెక్టర్స్ కూడా ఆ ప్రాజెక్ట్స్ని డైరెక్ట్ చేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్ యూనివర్స్లోకి చాలా కొత్త యాక్టర్స్ని హీరోస్గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. యాక్టర్స్, యాక్ట్రెసెస్ అలా కాకుండా కూడా చాలా చాలా పెద్ద స్టార్స్, అంటే యూ కెనాట్ ఈవెన్, అంటే లైక్ చాలా పెద్ద స్టార్స్. ఆ పేర్లు బాలీవుడ్ దగ్గర నుంచి, తమిళ ఇండస్ట్రీ దగ్గర నుంచి, మలయాళం ఇండస్ట్రీ దగ్గర నుంచి, అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కాస్టింగ్ చేస్తున్నాము. సో అందరూ ఈ సినిమా చూసి వాళ్ళకి వాళ్ళే దే హ్యావ్ అప్రోచ్డ్ అండ్ దే సెడ్ వీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి. సో మేము ఆల్రెడీ రాసిన దాన్ని కొంచెం రీరైట్ చేస్తున్నాము. సో కొన్ని క్యారెక్టర్స్ని ఆ స్టార్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యేలాగా. అట్ ద సేమ్ టైమ్ PVC will always support fresh actors, young actors. So it will be a mixture of new talent and stars, casting paranga gani, technicians paranga gani. So ఇప్పుడు సాయి గారు, శివేంద్ర గారు అండ్ హరి గారు వీళ్ళందరూ స్టార్ టెక్నీషియన్స్ అయ్యారు. సో వీళ్ళు కంటిన్యూ అవుతూ వీళ్ళతో పాటు కొంతమంది చాలా కొత్తమంది టెక్నీషియన్స్ని ఈ యూనివర్స్ ద్వారా ఎంకరేజ్ చేయబోతున్నాము. అండ్ యా, డెఫినెట్గా మీరు ఏదైతే రూమర్స్ వింటున్నారో అవన్నీ కూడా నిజమే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు ఏమీ కామెంట్ చేయలేను, కానీ అందరూ సాటిస్ఫై అవుతారు. అందరికీ సరిపడా ఎమోషన్, ఆ క్యారెక్టర్కి విపరీతమైన డెప్త్ ఉంటుంది, దాంతోపాటు విపరీతమైన ఎలివేషన్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏమీ చెప్పకూడదు, బట్ ట్రస్ట్ మీ, ఐ విల్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. సో మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారో, మీరు రాసిన ప్రతి పాజిటివ్ కమెంట్ నేను చదువుతున్నాను, ప్రతి నెగిటివ్ కమెంట్ కూడా చదువుతున్నాను. అందులో ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే కనుక అది నేను తీసుకుంటున్నాను, ట్రోల్ చేసినా భరిస్తున్నాను. బట్ ట్రస్ట్ మీ, నా కంటిన్యూస్ ఎఫర్ట్ అయితే కనుక తగ్గదు. సో ఎయిమ్ అయితే చాలా పెద్దది పెట్టుకున్నాము. సో అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ఏదైతే మీరందరూ ప్రౌడ్ అయ్యేలా అయితే, తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ప్రశాంత్ వర్మ మా తెలుగోడ్రా అని, సో ఆ నమ్మకం అయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్ అండి. సో ఈ సినిమా ఇంత రకంగా ఆదరించిన కిడ్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు కూడా అమ్మ గ్రీన్ డ్రెస్. సో మీరందరూ కూడా, మీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఎవ్రీడే నాకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను చూస్తున్నాను, ప్రతిదీ చూస్తున్నాను. అండ్ అంటే ఇదివరకు మామూలుగా చిన్నపిల్లలు సినిమా చూస్తున్నా సరే, ఓటీటీలో కానీ టీవీలో కానీ పెద్దలు ఆపేస్తూ ఉంటారు. అంటే లైక్ అరే ఎంతసేపు చూస్తారా, అండ్ దే ఆర్ యూజువలీ నాట్ హ్యాపీ. బట్ హనుమాన్ సినిమా చూస్తూ ఉంటే కనుక చాలామంది they are very happy. The parents are also very happy that kids are watching హనుమంతుల వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పాడుతున్నా, ఏం చేస్తున్నా సరే. అండ్ చాలా మంది దే చోజ్ హనుమాన్ యాజ్ దేర్ కిడ్స్ ఫస్ట్ ఫిల్మ్. సో ఐ ఫీల్ వెరీ వెరీ ప్రివిలేజ్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ విల్ కంటిన్యూ మేకింగ్ ఎఫర్ట్స్ టు మేక్ గ్రేట్ సినిమా గోయింగ్ ఫార్వర్డ్.
And going forward, the biggest film that we are trying to do is Jai Hanuman. So whatever we are doing, all the characters that we are creating and everything will all lead up to Jai Hanuman. And we are trying to make it as the biggest film with a great emotion, content, VFX, so what not. So hopefully please మీరు ఇలాగే సపోర్ట్ చేసి ఆ సినిమాను కూడా 365 రోజులు 1 year ఆడేలా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.